సోయా కొనుగోళ్లు జరపాలని చెప్పేసి బీఆర్ఎస్ వరుసగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్న బేలా జైనత్ వద్ద రాస్తా రోకో చేశారు. ఆ తర్వాత ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ క్యాంపు కార్యాలయం ముట్టడి చేసిన నేపథ్యం సో మాజీ మంత్రి జోగురామన్ అని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతమైన మనతో ఉన్నారు. రామన్ గారు, ఎట్లా చూస్తారు? 15-20 రోజులుగా రైతులు రోడ్డెక్కారు, రంగు మారిందని చెప్పి సోయా కొనుగోలు చేయడం లేదు. రీజన్స్ ఏం చెప్తున్నారు? ఇంకా 15-20 రోజులు కాదు, దాదాపు 45 రోజుల నుంచి పత్తి మార్కెట్ మొదలైనప్పటి నుంచి, సోయాబీన్ మార్కెట్ మొదలైనప్పటి నుంచి కూడా రైతులు మొదటి నుంచి బాధల్నే ఉన్నారు. అనేక షరతులతోటి అటు పత్తిని ఇటు సోయాబీన్ని కొనకుండా ఇప్పటికీ నిన్నటి డేట్ వరకు తీసుకుంటే గత సంవత్సరము 10,54,000 కుంటాల పత్తి కొనుగోలు చేసిండ్రు. పోయిన సంవత్సరం సోయాబీన్ 3,40,000 కుంటాలు సోయాబీన్ గత సంవత్సరం నిన్న డేట్ వరకు కొనుగోలు చేసిండ్రు. ఈ పరిస్థితి ఏంది? 4,99,000 కుంటాల పత్తి మాత్రమే కొనుగోలు చేసిండ్రు. సోయాబీను 1,40,000 కుంటాలే సోయాబీన్. అంటే దీన్ని బట్టి రైతుల దగ్గర పంట ఎక్కున్నట్ట తక్కున్నట్ట మీరు బేరీ చేసుకోండి. అంటే మార్కెట్లో ఎప్పుడైనా సప్లై డిమాండ్ రెండుటికి పొంతనుంటుంది. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. మరి అలా సప్లై లేనప్పుడు డిమాండ్ ఉండాలి తప్ప ఇది కృత్రిమ కొరతను సృష్టించింది ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే పత్తికి ఎన్నడూ లేని విధంగా 11% సుంకాన్ని ఆగస్టు మాసం నుంచి డిసెంబర్ 31 వరకు, ఏదైతే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసేటటువంటి సంస్కృతి మన దగ్గర లేకున్నా నరేంద్ర మోడీ గారు మాత్రం 100% 11% సుంకాన్ని ఎత్తివేయడం వల్ల బయట దేశాలటువంటి పత్తి మన దేశంకి వచ్చి మన టెక్స్టైల్ మిల్లలు ఎంత స్టాక్ అవసరమో అంతా ఉండడం, బయట నుంచి కొనుక్కున్నాక ఎందుకు పత్తి కొంటారు? సేమ్ అట్టనే సోయాబీన్. ఇలా వర్షాలు ఎక్కువ పడ్డాయి, వర్షాలు పడ్డప్పుడు రంగు మారుతుంది. ఇలా మనకేదో దెబ్బ తగులుతుంది, నీ నొసరికి నీ రంగు మారుతుంది, నీ కలర్ మారుతుంది. నీ కలర్ మారినంత నీ జీన్స్ ఏమన్నా ఫరక్ వస్తాయా? నీ నాణ్యత ఏమన్నా దెబ్బతిన్న టెస్ట్ చేయమంటున్నావు. సోయాబీన్ రంగు మారినంత మాత్రాన ఆయిల్ పర్సెంటేజ్ తగ్గిందా? పప్పు దినుసులలో ఏమైనా నాణ్యత తగ్గిందా? మరి ఇలా కేంద్రము రాష్ట్రము, కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం కలిసి మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు మీరే రంగు మార ధాన్యం కొనాలని మీరంటారు. ఇక్కడ జూపల్లి కృష్ణారావు వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు ఇది మీ బాధ్యత, మీరు కొనాలని చెప్పి కిషన్ రెడ్డి గారికి చెప్తారు. కిషన్ రెడ్డి గారు 2 రోజులలో తీపి కబర్ వినిపిస్తా అని చెప్తాడు. ఇట్లా అంచెలంచెలుగా మేము నిరసన కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన చేస్తున్నప్పటికీ ఇంత ఘోరంగా జరుగుతుంది. 29 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని జిల్లాలో చచ్చిపోతున్నారు. మరి ఇలా యూరియా లేదు, యూరియా యాప్ అని పెట్టారు, అప్పుడు కిసాన్ యాప్ పెట్టారు. అంటే ఇదంతా కొనలేక పొమ్మనలేక పొగబెట్టినట్టే. మేము కొనమని చెప్పలేకుండా యూరియా షాపులో లేనప్పుడు యాప్ ఎందుకు? షాపులో ఉంటే షాపులోకి వెళ్ళి ఉనకపోరా? ఎకరానికి 3 బస్తాలు ఇస్తాడట తుమ్మల నాగేశ్వరరావు చెప్తాడు, కేంద్రానికి లేఖ రాసినంటాడు. తుమ్మల నాగేశ్వరరావు సోయాబీన్ గురించి లేఖ రాసినంటాడు. తుమ్మల నాగేశ్వరరావుకేమో మన ఎమ్మెల్యేనేమో లేఖలు ఇస్తాడు. నిన్న కూడా డ్రామా చేసి మన ఎమ్మెల్యే నిన్న కూడా ముఖ్యమంత్రి గారికి నవ్వుకుంటా లెటర్ ఇస్తాడు. ఇవాళ కోటా చెనాక రైతుల్ని ఇవాళ ఈ సబ్జెక్ట్ని డిబేట్ చేయడానికి, అంటే ఈ రైతులు గారా? పత్తి సోయాబీన్ రైతులు పాయల్ శంకర్కు గిట్టదా? అసలు పాయల్ శంకర్ సోయాబీన్ పత్తి రైతులు ఓటేయలేదా? అందుకొరకే దీన్ని డిబేట్ చేయడానికి కొరకు ఇలా పాయల్ శంకర్ డ్రామా చేస్తున్నాడు. ఖచ్చితంగా ఎంపీ ఎమ్మెల్యే ఆదిలాబాద్కి వచ్చినాక అలా సంగతి చూస్తామని చెప్పి కూడా ఈ రైతుల పక్షాన్ని హెచ్చరిక చేస్తారు. రైట్. సో ఇది పరిస్థితి. రైతులతో పాటు పూర్తిగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి సోయా రైతుల్ని అటు పత్తి రైతుల్ని మోసం చేస్తున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో వరుసగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సోయా రైతులకు సంబంధించి ప్రస్తుతం అయితే పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా వివిధ ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు, రాస్తా రోకోలు చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. రీసెంట్గా బోత్లో జిల్లా స్థాయి అధికారులను కూడా నిర్బంధించి నిరసన తెలిపిన పరిస్థితి మనం చూసాం. సో ఈరోజు కూడా ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కార్యాలయాన్ని ముట్టడికి బీఆర్ఎస్ పూర్తిగా రైతులతో పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ కొంత వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత మాజీ మంత్రి జోగురామన్తో సహా పలువురు కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. సో పూర్తిగా సోయా కొనుగోలు చేయాలని చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించింది. రేపు సోమవారం రోజు కలెక్టరేట్ల ముట్టడి, ఆ తర్వాత ఆదిలాబాద్ బంద్కు పిలుపునిచ్చారు రైతుల పక్షాన. సో రంగు మారింది అన్న ఒక నెపంతో పూర్తిగా సోయా కొనుగోలను నిలిపివేశారు. సో ఖచ్చితంగా రైతుల వద్ద ఉన్న సోయాని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి, దాని అప్పటి వరకు తమ పోరాటం ఆగదని చెప్పేసి
ఇటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కనపర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుంచి.